शिवाय नटेश्वराय श्री विष्णु रूपाय नमः शिवाय। శ్వేతపింగళః పరమేశ్వరుని యొక్క 888వ నామం ఇది. శ్వేతపింగళాయ నమః. తెల్లని ఎర్రని రంగులు కలిగినటువంటి వాడు. తెలుపు అనేది శివస్వరూపంగాను, ఎరుపు అమ్మవారి రూపంగాను చెప్పుకోవడం జరిగింది. ఇందులో ఒక విశేషాన్ని పరిశీలించాలి. నిజానికి పరమాత్మకి ఏ వర్ణము లేదు. ఆయన నిరాకారమైనటువంటి వాడు, నిర్గుణుడు. అయినప్పటికీ మనం సూర్యకాంతిని పరిశీలించినట్లయితే సూర్యుడికి కూడా ఏ వర్ణము లేదు. శాస్త్రరీత్యా కాంతికి వర్ణం లేదు. ఏదైనా చెప్పవలసి వస్తే తెల్లని వర్ణం అనే చెప్తారు. తెల్లని వర్ణము కాంతి యొక్క స్వాభావిక లక్షణం. కానీ అది ప్రకృతి వికారాలకులోనే వివిధ రంగులతో కనిపిస్తూ ఉంటుంది. కనుకనే మనం ఇంద్రధనువుని వర్ణించేటప్పుడు ఈ సప్తధనువులు, ఈ సప్తవర్ణములు కనిపించడానికి కారణం ఏ వర్ణము లేనటువంటి సూర్యకాంతే జల సంసర్గం చేత పరావర్తనం చెంది మొత్తం 7 రంగులుగా కనబడుతోంది అని మనకి కాంతి శాస్త్రం చెప్తున్న విషయమే. అదేవిధంగా పరమాత్మ కూడా ఏ వర్ణము లేనివాడు, కానీ ఈ ప్రకృతి రూపముతో వివిధ వర్ణములుగా భాషించువాడు. పరమేశ్వరుడు నిజానికి శుద్ధ స్ఫటిక సంకాశం అని, శుద్ధ స్ఫటికం వలె తెల్లగా ఉంటాడట. అందుకే పరమేశ్వరుని శరీరము తెలుపు రంగుతో ఉన్నది. కానీ ఎర్రని రంగు, నీలం రంగు ఇత్యాదులు భావించినప్పుడు ఇవి ప్రకృతికి సంబంధించిన వర్ణములు. ప్రకృతికి అతీతుడైన పరమాత్మ శుద్ధ స్ఫటికం వలె తెల్లగా ఉంటాడు. ఆయన నుంచి వ్యక్తమైనటువంటి ప్రకృతి శక్తి అంతా కూడా అమ్మవారి రూపంగా ఎర్రగా ఉంటుందిట. అందుకు తెలుపు అన్నది ప్రకృతికి అతీతమైన ఈశ్వరతత్వాన్ని చెప్తున్నది. ఎరుపు అనేది సృష్టి స్థితులయ్యే కారకుడై మాయతో కూడినటువంటి, అనగా ప్రకృతి శక్తితో కూడిన పరమేశ్వరుని తెలియజేస్తున్నది. ఆ ప్రకృతి శక్తి యొక్క వర్ణమే పింగళ అనేది. ప్రకృతికి అతీతమైన పరమాత్మ యొక్క వర్ణమే శ్వేత అనేది. కనుక శ్వేత పింగళ. 889వ నామం పీతాత్మ. ఆత్మ అనే నామానికి సందర్భం బట్టి అర్థం చెప్పుకోవాలి. మనం మునిపే చెప్పుకున్నాం. ఇక్కడ ఆత్మ అంటే స్వరూపము అని అర్థం. పీత ఆత్మ, పీతాత్మ. పీత అంటే పసుపు రంగు. పీతాత్మ అన్నప్పుడు ఆ పసుపు వన్నెతో కూడినటువంటి స్వరూపము కలవాడు. శ్వేత పింగళ. ఇప్పుడు పీత వచ్చింది అంటే స్వామి యొక్క శరీర వర్ణం ఎలా ఉన్నదంటే పచ్చని వర్ణంతో ఉందట. పసుపు పచ్చని వర్ణం. ఇది బంగారు రంగు అనమాట. ఉపనిషత్తులు రూపరహితుడైన పరమాత్మతత్వాన్ని చెప్తూనే ఆయన్ని తెలుసుకొనుట కోసం ఆయన దాల్చిన దివ్య రూపాలను ఆరాధించండి అని చెప్పింది. ఆ దివ్య రూపంలో ప్రధానంగా ఆరాధించవలసింది సూర్యమండల మధ్యంలో శివుని ధ్యానించుటానికి ప్రక్రియ ఉంది. ఇది ప్రతివారు చేయవచ్చు. ఈ సువర్ణకాంతులతో ప్రకాశిస్తున్న ఏ సూర్య భగవాన్ని మనం ఆ మండలంలో ధ్యానిస్తున్నామో అతడే పరమేశ్వరుడు. ఆయనయే నా హృదయ మండలంలో కూడా ఉన్నాడు అని వెంటనే భావించాలట. అలాగే మనలో ఉన్నటువంటి చైతన్యము, సూర్యమండలంలో ఉన్న చైతన్యము కూడా ఈశ్వర స్వరూపములే అనే భావనతో ఉపాసన చేసినవాడు క్రమంగా అద్వైత సిద్ధిని పొందుతున్నాడు అని ఉపనిషత్తులు మనకు చెప్తున్నటువంటి బోధ. అలా ఇక్కడ తప్త చామీకర ప్రక్షం అని ఒక వర్ణన ఉన్నది. తప్త చామీకరము అంటే కరగబెడుతున్న బంగారం ఏ రంగుతో ఉంటుందో ఆ రంగుతో ఉన్నట్టు ఈశ్వరుడు. అందులో తెలుపు, పసుపు, ఎరుపుల కలయిక ఉంటుంది. అటువంటి స్వరూపంగా భావించడం కూడా ఉన్నది. అందుకు పీతాత్మ అన్నప్పుడు ఆ రూపంతో మనం పరమాత్మని ధ్యానిస్తున్నాం. సూర్యమండల మధ్యవర్తి అయిన ఈశ్వరుడు అనే భావం ఈ నామంలో దాగి ఉన్నది. ఇక 890వ నామం పరమాత్మ. ఇక్కడ పీతాత్మనే నమః నమస్కారం చేసుకొని ఇప్పుడు పరమాత్మనే నమః నమస్కారం చేసుకుంటున్నాం. పరమాత్మ అనేది స్వామికి సరిపోయిన అసలైన పేరిది. ఈ పరమాత్మ అయినటువంటి వాడే వివిధ ఉపాధుల్ని ఆశ్రయించినప్పుడు వివిధ నామములతో మనం వ్యవహరిస్తున్నాం. శరీరంతో కలిపి చూస్తే శరీరాత్మ అంటున్నాం, దేహాత్మ అంటున్నాం. బుద్ధితో కలిపి చూస్తే బుద్ధ్యాత్మ అంటున్నాం, ప్రాణంతో కలిపి చూస్తే ప్రాణాత్మ అంటున్నాం. కానీ నిజానికి వీటన్నిటిలో ఆయన కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నా వీటికి అతీతంగా ఉన్నవాడు కనుక పరమాత్మ అని చెప్పాలి. పరమ అంటే సర్వాతీతుడు అని అర్థం. మన శరీరం మొత్తం 5 కోశములతో ఉన్నది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని కోశములతో ఉన్నది. ఈ 5 కోశములతో ఉన్న శరీరంతో మనం తిరుగుతూ ఈ శరీరముని నేనని భ్రాంతి చెందుతున్నాం. కానీ ఈ శరీరమంతా చైతన్యం రావడానికి కారణమెవడో ఆ పరమాత్మను గ్రహించే ప్రయత్నం చేయాలి. 5 కోశములని ప్రకాశింపజేస్తూనే దీనికి అతీతంగా ఉన్నవాడు గనక, పంచకోశములకు మించిపోయినటువంటి తత్వము గనక ఆయన్ని పరమాత్మ అన్నారు. పరమాత్మ అన్నప్పుడు పంచకోశాలకు అతీతమైన వాడు అని అర్థమే తీసుకోవాలి. కేవల ఆనంద స్వరూపుడతను, పంచకోశాలకు అతీతమైన పరమ ఆనంద స్వరూపుడే పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. అందుకు పరమాత్మనే నమః నమస్కారం చేసుకుని తర్వాత నామం ప్రయతాత్మ. 891వ నామం ఇది. ప్రయతాత్మనే నమః నమస్కారాలు చెప్తున్నాం. ప్రయత అంటే చాలా శుద్ధమైన అని అర్థం ఉన్నది. చాలా శుద్ధమైన నిర్మలమైన అంతరంగము కలవాడు. ఆత్మ అన్నప్పుడు శరీరానికి
అంతరంగానికి కూడా చెప్తారు. నా ఆత్మకు తెలిసయ్యా అంటూ ఉంటాను లోకంలో. ఇక్కడ ఆత్మ అన్నప్పుడు పరమాత్మ జీవాత్మ అని అర్థం కాదు, మనస్సు అని అర్థం. ఇప్పుడు స్వభావము మనస్సు అని అర్థం తీసుకుంటే స్వామి యొక్క అంతఃకరణం ఎలాంటిది అంటే చాలా శుద్ధమైన చిత్తము స్వామివారిది. ఎటువంటి కపటము కానీ అజ్ఞానపు మాలిన్యము కానీ ఆయన వద్ద లేదు. కేవల జ్ఞానస్వరూపుడు, నిర్మలమైనటువంటి వాడు. ఆ నిర్మలమైన అంతరంగము కలవాడు గనక ప్రయతాత్మ అని చెప్పబడుతున్నాడు. ఇక్కడ ఈ మూడింటికున్న అనుబంధం మనం చూడాలి. స్వామి యొక్క స్వరూపాన్ని మనం ఉపాసించేటప్పుడు తేజోమయమైన రూపంతో ఉన్నాడు గనక పీతాత్మ. అయితే రూపంతో కనబడుతున్నప్పటికీ నామరూపాలకు అతీతుడు ఆయన, తత్వతః నామరూపాతీతుడు, అందుకు పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. ఇలా అతీతుడైనప్పటికీ మన ఎడల దయతో అనుగ్రహిస్తున్నాడు. ఆ దయతో కూడిన నిర్మలమైన చిత్తం ఆయన దగ్గర ఉన్నది. ఆ చిత్తములో ఉన్న కరుణయే మనకు రక్ష. అందుకోసం ప్రయతాత్మ అని చెప్పబడుతున్నది. ఇలాగా పీతాత్మ, పరమాత్మ, ప్రయతాత్మ అనే దానికి మూడింటికి ఒక అనుబంధం ఉన్నది. మనం ఉపాసిస్తూ రూపంగా ధ్యానిస్తున్నప్పటికీ ఆయనయే అసలైన సార వస్తువు పరమాత్మని స్ఫురణ కలిగి ఉండాలి. ఆ స్ఫురణతో ఉపాసిస్తే ఆ నిర్మలమైన దయామయమైన అంతఃకరణతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అది మూడు నామాలకున్న అనుబంధం. ఇక 892వ నామం ప్రధాన ధృత్. ఇది నమస్కారంలో ప్రధాన ధృతే నమః అని చెప్పబడుతుంది. అంటే ప్రధానమును ధరించువాడు అని అర్థం. ఇక్కడ పరమాత్మ అని చెప్పుకున్నాం, ప్రయతాత్మ అని చెప్పుకున్నాం. ప్రపంచానికి అతీతుడైన పరమాత్మ శుద్ధమైన వాడు గనక ప్రయతాత్మ. ఈశ్వరుడే శుద్ధతత్వము. ఆ శుద్ధమైన ఆత్మస్వరూపముగా ఉన్నటువంటి అతడే ఈ జగత్తుకంతటికీ మూలమైన ప్రకృతికి ఆధారమై ఉన్నాడు. ప్రధానము అంటే ప్రకృతి అని, మాయ అని చెప్పబడుతుంది. ఈ ప్రకృతికి మాయకే మరో పేరు ప్రధానము. దానివల్లనే జగత్తంతా వచ్చింది కనుక ప్రకృతికి ప్రధానమని పేరు. ఈ మాయకి ఆధారమైన వాడు పరమాత్మ. పరమాత్మను ఆధారం చేసుకుని ప్రకృతి ఉన్నది. అందుకు ప్రధానమని చెప్పబడే ప్రకృతికి ఆధారమే ధరిస్తున్నవాడు గనక ప్రధాన ధృత్ అని చెప్పబడుతున్నాడు. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.